నేను ఎప్పుడు వాక్యం చెప్పలే కదా, మనందరము చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. సంవత్సరానికి ఒకసారి స్టేజ్ మీదకి రాగానే ఎక్కడ లేని భయము, అంతా ఇంట్రెస్ట్ వచ్చేస్తామండి. ఏ వచనం చెప్పాలి, ఏ మాట చెప్పాలి, ఇవన్నీ తెలిపోయి ఆ సంతోషంలో ఏం చెప్పాలో తెలియక అన్నీ ఒకేసారి ఇక్కడికి వచ్చి చెప్పేస్తాం. తర్వాత మనకి ఏమంటుంది చెప్పక్కర్లేదు. అందుకని ఈ భయము ఇవన్నీ భరించి మళ్ళీ వాక్యం చెప్తా ఉంటే వాక్యం మనల్ని సరిచేస్తూ ఉంటుంది, ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ బాధ ఎందుకు దేవుడా అని చెప్పి నేను చక్కగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకొని నా ల్యాప్టాప్ తెచ్చుకున్నాను. మన హనన్యకి చెప్పాను, ప్రొజెక్టర్ తీసుకొస్తావా హనన్య? తప్పకుండా ఆంటీ అన్నాను. నేనేం చేశాను, నిన్నంతా గాజువాకలో ఉన్న ప్రొజెక్టర్, రెంటెడ్ ప్రొజెక్టర్స్ మాట్లాడుకున్నాను, అక్కడ సీతందాలో ఉన్న ప్రొజెక్టర్స్ మాట్లాడుకున్నాను, ఇవన్నీ చేశాను. చివరికి ఒక మేడంను కూడా అడిగాను, ఆ మేడం కూడా ఇస్తాను. వద్దు మేడం, ఇంకా నాకు అంతా సెట్ అయిపోయిందని చెప్పి అనన్య మీద నేను నమ్మకం పెట్టుకొని ల్యాప్టాప్ మోసుకొని వచ్చాను. చివరికి ఏమైందంటే దానిలో విషయాలు వేరు. అనన్య అన్నాడు నేను తాలేదన్నాడు, ఊరికి నేను జోక్ చేస్తాడేమో అనుకున్నాను, నిజంగానే తాలేదు. ఏం చేయాలి ప్రభు, నన్నేమో పరపాలు విడుదల చేయమన్నట్టు నన్ను వచ్చి చెప్పమంటున్నారు, ఏం చేయాలి నాయన అన్నప్పుడు నీకు తెలిసింది ఏదో చేయమని చెప్పి దేవుడు నన్ను ఏదో ఒక విషయాన్ని ప్రేరేపించాడు అన్నమాట. అందువల్ల నేను ఇక్కడ ధైర్యంగా నిలబడి చెప్తున్నానండి. మీ మధ్యలో ఏమనుకోకండి, మధ్యలో పాస్ చేయకపోసారి ఏంటి ఒక్కసారి చెప్పేటప్పుడు మన్నించండి, నా చెయ్యి ఇలా అంటా ఉంటుందండి. సరే, ఈరోజు మనం ఇక్కడికి చేరింది ఎందుకు? క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడవటానిక? ఇక్కడ ఏం చేయాలని మనం ఈ సన్నిధికి వచ్చాం? క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడవాలా, లేకపోతే లేఖనాలు మనం ఏం నేర్చుకున్నాం అనేది మనం తెలియజేసుకోవాలా? ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? యేసు మన కొరకు 2026 సంవత్సరాల క్రితం మన కొరకు కల్వరిగిరిలో మరణించారు కదా. ఆయన మరణించినటువంటి ఉద్దేశం ఏదైనా మన జీవితంలో జరిగిందా? దాన్ని బట్టే మనము ఈరోజు ఏదైతే జరగలేదో దాన్ని బట్టి మనం హెచ్చరించబడుతూ ఆ విషయాలు జరగాలని చెప్పేసి మనము దేవుని సన్నిధికి వచ్చాం. మరి మనం శిలువ ఎందే అతిశయించాలని మనం మెసేజ్ విన్నాం. చాలామంది చెల్లెలు తమ్ముళ్ళు చెప్పారు ముఖ్యమైన విషయాలు. మరి నేను అన్ని విషయాలు చెప్పలేను, కానీ నన్ను ఒక్కటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనందరం కూడా చనిపోతాం కదండి, చనిపోతాం. అసలు మరణం అనేది దేవుని యొక్క ప్రణాళికలో లేదు, కానీ మరణం వచ్చింది. ఎలా? నీవు ఆ పండు తిను దినమున నిశ్చయంగా చచ్చదు అంటున్నాడు. తర్వాత ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చి జీతము మరణం. దేవుడు పాపం వల్ల వచ్చి జీతము నీకు ఒక ఇల్లు అని గాను, లేకపోతే పాపం వల్ల వచ్చి జీతము నీకు ఏదైనా ఇంకొకటి గాను ఎందుకు చెప్పలేదు? మరణమని ఎందుకు చెప్పాడు దేవుడు? మరణానికి ఎందుకు లింక్ పెట్టాడు? పాపం వల్ల వచ్చి జీతం నీకు ఒక 2 kgs గోల్డ్, లేకపోతే నీకు ఒక ఇల్లు, లేకపోతే పాపం వల్ల వచ్చి జీతం నీకు ఏదన్నా అని చెప్పకుండా మరణమే ఎందుకు చెప్పాడు? ఆలోచించండి. మరణం అవుతారు కదా, మరణం అయితే ఏంటి? ఇంకా వ్యక్తికి ఏమి ఇంకా బాధ అనేవి ఉండవు, ఇంకా ఏంటన్నమాట. కానీ ఈ భౌతికంగా, కానీ మరణం అయితే ఏంటవుతుంది? మనము దేవుణ్ణి చేరుకుంటాం. మరణం అయితేనే కానీ మనము దేవుణ్ణి చేరుకుంటాం అన్నమాట. సో దేవుడు మరి ఇలాంటి మరణ వ్యవస్థ అనేది మనం చేసినటువంటి అపరాధాలను బట్టి మరణం అనేది లోకంలోనికి ప్రవేశించింది. ఇది బాగుంది, మరణం వచ్చేసింది. మరణం వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మరణం అవ్వాలని కాదు, ఆయనతో యుగ యుగములో జీవించాలనే ఆయన యొక్క ఉద్దేశం. ఈ విషయాన్ని కోరహ కుమారుడు చాలా అద్భుతంగా చెప్పాడు అన్నమాట. విషయాన్ని చూద్దాం. 49వ కీర్తన 49
మరణం అంటే మనకి నలభై 9వ కీర్తనలో 8వ చరణం నిత్యము బ్రతకనట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు? మనం ఏం చేయాలన్నా నిత్యం బ్రతకాలని చెప్పేసి దేవుడు ఆలోచిస్తున్నాడు. కానీ మనం ఎప్పుడైతే మరి మనం చనిపోయిన తర్వాత మనకి తెలుసు, మీ అందరికీ 2 ప్లేసెస్ ఉంటాయని తెలుసు. ఏంటది? నరకము, స్వర్గం అని మనందరికీ తెలుసు. పాతాళము, పరదైసు, బిఫోర్ ప్లేసెస్ తెలుసు కదా. కానీ ఈ మరణం నుంచి ఇక్కడ ఈయన అంటున్నాడు అనమాట. ఒకసారి చూడండి 14వ చరణంలో వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణం వారికి కాపరి అయి ఉండును. తర్వాత 15వ చరణంలో ఏమంటున్నాడు? దేవుడు నన్ను చేర్చుకోను. ఇక్కడ పాతాళంలో మందగా కూర్చబడతారంట. ఇక్కడేమో దేవుడు నన్ను చేర్చుకొను, పాతాళ బలంలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అని చెప్తున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ అదే అధ్యాయంలో 7వ చరణం, ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఇక్కడ చెప్తున్నాడు మనమేమో పాతాళ బలం నుంచి విడిపించాలని, పాతాళం అనేది ఉంటది, పాతాళ బలం నుంచి విడిపించాలని ఇతడు దేవుడు నన్ను చేర్చుకొను అన్నటువంటి కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాడు. ఎవరు? కోరహ కుమారుడు. కానీ మళ్ళీ ఈయనే అంటున్నాడు ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఇప్పుడు విమోచింపబడటం కావాలి. ఎవరు కూడా నేను పాపం చేసినా, నేను తప్పు చేసినా విమోచించడానికి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. తన సహోదరుడు లేదా నేను చేసినటువంటి మిస్టేక్స్ కి నా కోసం క్రైదనంగా ఎవరైనా చెల్లించి విమోచిస్తారంటే ఎవరు లేరు. కానీ దావీదు భక్తుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి 65వ కీర్తనలో 3 చరణం, నా మీద మోపబడ్డ దోషములు భరింపజాలవి, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేయు. మనల్ని ప్రాయశ్చిత్తం చేసేది ఎవరని అంటున్నాడు? నీవే అంటున్నాడు. ఎవరా నీవే? ఈయన కుమారుడైనటువంటి సొలొమోను చెప్తున్నాడు. 16th Proverbs చూడండి. కృప 16:6 సామెతలు 16:6 కృపా సత్యముల వల్ల దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. ఆయనేమో కోరహ కుమారుడేమో నన్ను దేవుడు విడిపిస్తాడు, చేర్చుకుంటాడు అంటున్నాడు. కానీ అక్కడ ఎందుకు అలా అంటున్నాడు? ఒక పాతాళం అనేది ఉంది. పాతాళం అనేది బలమైనది, మరణం కూడా బలమైనది. పాతాళ బలం నుంచి నన్ను ఆయన విడిపిస్తాడు అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? ఎవరు ప్రాయశ్చిత్తం చేస్తారు అంటున్నప్పుడు దావీదు దానికి ఆన్సర్ ఇస్తున్నాడు. ఏమని? నీవే కదా ప్రాయశ్చిత్తం. ఎవరా నీవు అని తన కుమారుడు ద్వారా ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాడు. ఎవరంట? కృపా సత్యములు దానికి ప్రాయశ్చిత్తం చేస్తున్నాడట. ఈ కృపా సత్యములు ఎవరిని యోహాను తెలియజేస్తున్నాడు? మీ అందరికీ తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ఏం చేశాడు? ప్రాణత్యాగం చేశాడు. కృప ఆయనే, సత్యము ఆయనే. అంటే ఇద్దరు వచ్చి కృపా సత్యములు కలిసినటువంటి ఆయన వచ్చి ఏం చేశాడు? మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. అంటే మనము మరణము నుంచి, అంటే 2వ మరణం అనేది కూడా ఉంది. భౌతికమైన మరణం అందరూ మృతి పొందాలి, లాస్ట్ లో మృతి పొందిన వాళ్ళు ఉంటారు. కానీ 2వ మరణం నుంచి మనం తప్పించబడి దేవునితో నిత్యము ఆయనతో ఉండాలని మనల్ని ఏం చేశాడు? ఆయన మన కొరకు ఆ శిలువలో మరణించి మనకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఇది లేఖనం చెబుతున్నటువంటి సత్యం. సరే, దీనికి ఒక చిన్న ప్రశ్న. నేను మిమ్మల్ని గిచ్చాను అనుకోండి, ఏం కలుగుతుంది మీకు? ఏం కలుగుతుందండి? బాధ కలుగుతుంది. మీరు ఒక మంచి బిర్యానీ తిన్నారనుకోండి, ఏమవుతుంది? టేస్ట్, తినాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కలుగుతుంది.
మరణించాలా లేదా, అలాగే చచ్చిపోవాలన్నా కాదు. దీన్ని ఎందుకు అన్నానో చెప్తాను. అక్కడ చూడండి, ప్రాయశ్చిత్తము కలిగింది కదా. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మనకి ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా స్పర్శ ఇలా ఇచ్చినా, ఏమైనా చేస్తే మీకు ఒక ఫీల్ కలుగుతుంది. ప్రాయశ్చిత్తము కలిగినట్లు మీకేమైనా ఫీల్ కలిగిందా? లేకపోతే బైబిల్లో ప్రాయశ్చిత్తం కలిగినట్లు ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ప్రాయశ్చిత్తం కలిగింది అని మీరు ఎలా, నాకు దెబ్బ తగిలింది ఇంకో ఇలాగా బాధ, లేకపోతే నేను మంచి పదార్థం తిన్నాను టేస్ట్. ప్రాయశ్చిత్తము కలిగినట్లు ఏదైనా ఆ యాక్షన్ మనలో జరిగినట్టు ఏమైనా మీకు కలిగిందా? లేకపోతే బైబిల్ ఎవరైనా అలా ప్రాయశ్చిత్తము కలిగింది అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అక్కడ ఏదైనా ఒక క్రియ అనేది జరిగిన వాళ్ళు, అంటే క్రియ జరిగి ప్రాయశ్చిత్తం కలిగింది అని చెప్పబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యెషయా తీయండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. చూడండి. అప్పుడు ఆ శరాపుల్లో కూడా తాను బలిపీఠం మీద నుండి కాలుతో తీసుకుని నిప్పు చేత పట్టుకొని నా ఎదురు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగింది. నిప్పు తీసుకొచ్చి నోటికి అందిస్తానంట, ప్రాయశ్చిత్తం కలిగిందంట. ఎలా? మొత్తం అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, నీ పాపములకు ప్రాయశ్చిత్తం అంటే నోటికి కలగనే ఎక్కడ కలిగిందంట? పాపానికే ప్రాయశ్చిత్తం కలిగేస్తుంది. అంటే నోటికి తగలగానే ఏం కలిగింది? ప్రాయశ్చిత్తం. మనకి ఎప్పుడైనా సరే ఇలాంటిది ఏమైనా మనకి కలిగిందా? కలగలేదా? ప్రభురాత్రి భోజనంలో సేవకుడు లేఖనానికి హెచ్చరించినప్పుడు లేఖనం వచ్చి మన హృదయంలో గుచ్చుకుందా లేదండి? గుచ్చుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? అనేకమైన సార్లు దేవుని యొక్క బాధపడి దుఃఖపడి ఆ లేఖనానికి మన హృదయంలో జరగాలని కన్నీరు కార్చి ఏం చేస్తాం? దేవుని యొక్క మనం ప్రాయశ్చిత్తం చేస్తున్నాం. అయితే ఈ నోటికి తగిలినప్పుడు మాత్రం ప్రాయశ్చిత్తం కలిగి దోషాలన్నీ నివారణ అయినాయి కదా. అంటే మన జీవితంలో మొట్టమొదటి మనకి కలగవలసిన ప్రాయశ్చిత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ నోటి ద్వారానే. ఎందుకంటే ఆదాము తన పండు తిన్న దినాన్ని ఏం చేశాడు? నిశ్చయముగా చచ్చును అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది అపరాధం? ఆ శిక్ష ఎక్కడి నుండి వచ్చింది? మరణం అనే శిక్ష. ఈ నోటి నుండే మరణం అనేటువంటి శిక్ష వచ్చింది. మరలా ఈ నోటి ద్వారానే నీకు ప్రాయశ్చిత్తం చేసి నీకు విడుదల కలిగించాలని, ఈ నోటి ద్వారానే నీకు విడుదల కలిగించాలని దేవుడు మన వరకు 2000 సంవత్సరాల క్రితం ఆ శిలువలో మరణించాడు. రోమపత్రికలో ఉంటుంది కదా, ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ప్రార్థన చేస్తే నీవు రక్షింపబడదు అని. అంటే నోటి ద్వారా ప్రారంభమైనటువంటి శాపం మరలా నోటి ద్వారానే మనకి విమోచన కలిగించడానికి రెండవ ఆదామైనటువంటి యేసు మన మధ్యకు మరలా రాబోతున్నాడు. అంటే మరి ఇంత మనము ఈరోజు శుభశుక్రవారం అని చెప్పేసి మనం వాక్యాన్ని తెలియజేసుకుంటున్నాము, ఇన్ని చేస్తున్నాం కదా. దీనికి అంతటికీ మరి ఇందాక మనన్య చెప్పినట్లు జీవించవాడు నేను కాదు, జీవించేది క్రీస్తే. నేను క్రీస్తు కూడా లేపబడిన వాడినైతే ఏం చేస్తాడంట? అది ఒకసారి చూద్దాం. ఇకను నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మనకి మన జీవితంలో నిజంగా శుభ శుక్రవారం మన జీవితంలో జరగాలి అంటే మనం ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే సిలువ వేయబడాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి గుడ్ ఫ్రైడేకి ఇక్కడికి వచ్చి నిలబడి చాలా విషయాలు నేర్చుకోవడం కాదు, మన జీవితంలో క్రియారూపకం దాచవలసినవి ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాక్యాలు మనకు తెలుసు, పాస్టర్ చాలా వాక్యాలు మనకి చెప్తున్నారు, చాలా ఆహారం పెడుతున్నారు. కానీ మనలో క్రియారూపకమైన మార్పు రాకపోతే యేసు మరణానికి విలువ లేదు. అందుకనే ఈ రోజు ఒక డెసిషన్ తీసుకుందాం. ఫస్ట్ ఈ నోటికి మనం ఏం చేయాలి? ఈ నోటిని సిలువ వేసుకోవాలి. అంటే నోటిని సిలువ వేసుకుని ఎలా భోజనం చేస్తామండి, దేవుడి వాక్యం ఎలా చదువుతామండి, దేవుడి స్వార్థ ఎలా ప్రకటిస్తామని కాదు.
ఏవైతే మనల్ని పాడు చేస్తున్నాయో, ఏవైతే మనల్ని అపరాధంగా ఎంచుతున్నాయో, ఏదైతే మనం దోషాన్ని దేవుని యొక్క గాయాన్ని రేపుతున్నామో, ఈ రోజు ఫస్ట్ సిలువ వేసుకునేది ఏదైనా ఉంటే మనం నోటిని జాగ్రత్తగా కాపాడుకుందాం. మీరే కాదండి, నేను నా నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవసరమైన మాటలే కానీ అనవసరమైనవి మాట్లాడకూడదు. సిలువ వేసుకోవాల్సి ఇంకా చాలా ఉన్నాయి. ఇందాక హృదయనే చెప్పండి, నేను అనే స్వచిత్తం, ఈ పాపము, లోకము ఏవైతే మనల్ని క్రీస్తు వైపుకు నడిపించడానికి ఆటంకంగా ఉన్నాయో వాటన్నింటినీ సిలువ వేసుకోలేకపోతే మనము క్రీస్తు కొరకు జీవించలేము. క్రీస్తు అన్ని మాటలు చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడు? ప్రాణం విడిచాడు. మనము క్రీస్తు కోసం చనిపోతేనే దేవుడు సిలువ మీద పలికినటువంటి మొదటి మాట నెరవేర్చగలం. మనము సిలువ వేయబడితేనే క్షమించగలం. మనము సిలువ వేయబడితేనే ప్రేమించగలం. మనము సిలువ వేయబడితేనే దేవుని పని చేయగలం. మనము సిలువ వేయబడితేనే దేవుని ఉద్దేశాలను నెరవేర్చగలం. చేతికి వచ్చిన ఏ పనైనా లోపం లేకుండా మనం చేయగలం. దేవుని ఆత్మను మన ఆత్మను దేవునికి అప్పచెప్పగలం. ఆయన రెండో రాకడలో మరి వస్తాడు కదా, మధ్యాకాశానికి వస్తాడు, తర్వాత సీయోను కొండ మీదకి కాలు పెట్టాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు మన వర్షం మనం బ్రతికినప్పుడు ఆ ఆత్మ మన కోసం ఈగర్లీ వెయిటింగ్. అది ఏంటి? ఈ శరీరం వెళ్ళి దాంట్లో ఇన్సర్ట్ అవ్వాలి. కాబట్టి మనము ఇప్పుడు చనిపోకపోతే ఈ లోకాశ విషయంలో, పాపం విషయంలో, అహం, సచిత్తం ఇవన్నీ మనం సిలువ వేసుకోకపోతే రేపు మనం